వైసీపీ నేతలపై ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత వైసీపీ హయాంలో రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో రికార్డులన్నింటినీ ట్యాంపర్ చేసేందుకు ప్రయత్నించారని అన్నారు. సర్వే రాళ్లపై జగన్ బొమ్మ వేసుకోవడానికి ఏకంగా 700 కోట్లు దోచుకున్నారని విమర్శించారు. మతి భ్రమించి విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు. సిగ్గు లేకుండా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించి ఇవాళ రెవెన్యూ వ్యవస్థను మొత్తం కూడా సర్వనాశనం చేసి రెవెన్యూ రికార్డ్స్ని తగలబెట్టేసి ఎలుకలు కొట్టేసి అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూసాం. మరి అటువంటి వ్యక్తి ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతారు, నారా లోకేష్ గారి గురించి మాట్లాడతారు, లేదంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు, మంత్రుల గురించి మాట్లాడతారు. అసలు మీరు మనుషులా లేక వింత జంతువులా అనేది అర్థం కావట్లేదు. ఈ రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ మొత్తాన్ని కూడా ఆ రోజున రీసర్వే పేరుతో భూములు కొల్లగొట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం, ఆ రోజున మరి సర్వేరాళ్ల పేరుతో 700 కోట్ల రూపాయలు, అక్షరాల 700 కోట్ల రూపాయలు బొమ్మలు చెక్కించుకున్నది జగన్మోహన్ రెడ్డి కాదా? ఏదైతే పాస్బుక్లు తరతరాలుగా తల్లిదండ్రుల నుంచి తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తుల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మేసే హక్కు